ఏపీ ప్రభుత్వ జీవోలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిటిషన్పై విచారణను ఫిబ్రవరి 4 వాయిదా వేసింది హైకోర్టు. బాబు సర్కార్ కొందరికి లబ్ధి చేకూర్చేలా జీవోలు విడుదల చేసిందని వార్జిల్లో ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు సహా మొత్తం 13 మందిని ప్రతివాదులుగా చేర్చారు. జరిగిన అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని పిటిషనర్ కన్నా లక్ష్మీనారాయణ కోర్టును కోరారు. ఏదైతే 9 జీవోలు ఉన్నాయో 9 జీవోలు జారీ వెనుక ఆ జారీ వెనుక ప్రభుత్వానికి ఏకైక లక్ష్యం కొంతమంది వాళ్ళని ఆశ్రయించిన వారికి ప్రభుత్వం నడుపుతున్న పార్టీ యొక్క ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో ఆ విధంగా ఆశ్రయించిన వారికి లబ్ధి చేకూరాలని ఈ యొక్క ప్రభుత్వం ప్రత్యేక లక్ష్యంతో ఈ విధంగా జీవోలు జారీ చేసి అవకతవకలు పాల్పడి ప్రభుత్వ ఖజానా ఏదైతే ఖజానా యొక్క ప్రజల యొక్క సొమ్ముందో ఆ ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది. ఆ విధంగా నష్టం వాటిల్లుతూ కొంతమంది వ్యక్తులకి లబ్ధి చేకూరుస్తూ క్విట్ ప్రోకో వారికి లబ్ధి చేకూరించడం ద్వారా ఎవరైతే లబ్ధి చేకూర్చారో పబ్లిక్ ఆఫీసులో ఉండి ఆ విధంగా ప్రజాప్రతినిధులుగా పబ్లిక్ ఆఫీసులో ఉండి చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో ఆ విధంగా లబ్ధి చేకూర్చే జీవోలు ఇష్యూ చేయడం ద్వారా ప్రభుత్వ యొక్క విధానాల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ఆ విధంగా మార్చుకుని తప్పుడు విధానాల ద్వారా లబ్ధి చేకూర్చి లబ్ధి పొందారనే అభియోగంతో ఈ రిట్ పిటిషన్